కార్మిక సంఘాలను పరిష్కరించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, వైఎస్ఆర్టియు జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్లు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, యజమానులకు విపరీత లాభాలు తీసుకొస్తాయన్నారు. స్వాతంత్రం ముందు నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. వరకు అమలవుతున్న కనీస వేతనాల చట్టం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేశారని తెలిపారు. ఈ 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని దుయ్యబట్టారు. భూములు, గనులు అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సమగ్ర చట్టం లేదని, గ్రామీణ ప్రాంతంలో అమలు చేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి స్కీమ్గా మార్చాలని, కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్దతునిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, నగర కార్యదర్శి కృష్ణుడు, సిఐటియు నగర కార్యదర్శి ముత్తూజా, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, ఏఐటియుసి ఏఐసిసిటియు నాయకులు వేమన, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు శివకృష్ణ, వేణుగోపాల్, తిరుమలేశం, కృష్ణానాయక్, ప్రవీణ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. రాజేష్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడినటువంటి నరేంద్ర మోడీ వైఖరికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దేశంలో మరి కార్పొరేటు శక్తుల ఉన్మాదానికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాలు, అదేవిధంగా 8 గంటల పని విధానము, అనేకమైనటువంటి సమస్యల మీద చట్టాలు చేసుకొని పోరాడి సాధించుకున్న చట్టాలని రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ నరకంటక మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మెకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాలు, వందలాది స్వతంత్ర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మరి సమ్మె జరగబోతూ ఉంది. దాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు అనంతపురం జిల్లా మరి ప్రెస్ క్లబ్ దగ్గర అన్ని కార్మిక సంఘాలు, ఏఐటియుసి, సిఐటియు, అదేవిధంగా ఐఎఫ్టియు, ఏఐయుటియుసి లాంటి అనేకమైనటువంటి సంఘాలు జిల్లా ఐక్య కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి వైఖరి తీసుకుంటున్నాడు. పోరాడి సాధించుకున్నటువంటి మరి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుని పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. మరి లాభాలు వచ్చేటువంటి రైల్వే, విమానయానం లాంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. మరి అత్యంత కీలకమైనటువంటి రక్షణ రంగాన్ని కూడా మరి 51% నిధులు మరి పెట్టుబడులతో దాన్ని కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటువంటి దుశ్చర్యకి నరేంద్ర మోడీ పాల్పడుతున్నాడు. ఈ అన్ని చర్యలకి వ్యతిరేకంగా మరి కేంద్ర కార్మిక సంఘాలు నరేంద్ర మోడీ మరి
అతను గద్దె దించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ సమ్మెకు పిలివేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని జైళ్లలో పెట్టేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ తీసుకున్నాడు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. ఇవన్నీ కూడా మరి వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ ఏం చెప్తే మరి దాన్ని తానా అంటే తందానా పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అదే పద్ధతిలో పోతుంది. మరి చట్టాలన్నీ కూడా రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్తే అనేక రాష్ట్రాలు ఇంకా దాన్ని ప్రతిపాదన కూడా చేయకముందే ఇక్కడ జీవోలు ఇష్యూ చేసి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల పని విధానానికి సర్కులర్ ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ఉద్యోగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయాల్సిందిగా మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో 44 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్న చట్టాలని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్స్ పేరుతో ఈరోజు యజమానులకు అనుకూలంగా మార్చేటువంటి చట్టాలు మార్చారు. దానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కర్షకులు కలిసి దేశంలో జరుగుతున్నటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాల తరఫున మేము కోరుతున్నాం. అదే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, ఈరోజు పాత చట్టాలు రద్దు అయిపోయినాయి, కొత్త చట్టాల వల్ల అందరికీ కూడా స్వేచ్ఛ కలుగుతుంది, వేతనాలు పెరుగుతాయి, స్వతంత్రంగా బతకడానికి వీలవుతుంది అంటున్నారు. మేము ఒకటే అడగదలుచుకున్న ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఈరోజు దోపిడీకి దారులు తీశారు. ఆధునిక సమాజంలో ఆధునిక పద్ధతుల్లో దోపిడీకి కావాల్సిన పద్ధతులను చేసుకుంటున్నారు. సంఘం పెట్టుకోవడానికి వీల్లేని పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చెప్తున్నప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీలు కూడా పెడుతున్నారు. అందుకని మీరైతే రాజకీయ పార్టీలు నడపచ్చు, రాజకీయాలు చేయొచ్చు, కార్మికుడు తమ హక్కుల కోసం అడిగేటువంటి హక్కు ఉంటే ప్రశ్నించే హక్కుని లేకోకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అదేవిధంగా కనీస వేతనాల చెల్లింపు చట్టం, వేతనాల చట్టం, అట్లాగే పిఎఫ్, గ్రాడ్యుటీ, ఈఎస్ఐ ఇవన్నీ కూడా చట్టాలు లేకోకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రాడ్యుటీ పేరుతో మరింత వేతనాలు ఈరోజు పత్రికలు వచ్చారు, కొన్ని పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిర్మాణ రంగ కార్మికులు ఈరోజు జీవితంలో మారిపోతారు అని చెప్తున్నారు. నిర్మాణ రంగ కార్మికులు గత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, లోకల్ ఎన్నికలు వస్తున్నాయంటే నిర్మాణ రంగ కార్మికులకి మేము మంచి చట్టాలు అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మరి గతంలో ఉన్న చట్టాలు ఎవరు రద్దు చేశారు? అందుకని ఉన్న చట్టాలనే ఈరోజు అమలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త చట్టాలు అమలు చేసేటువంటి ప్రయత్నం మరింత యజమానులను ప్రశ్నించే తత్వం లేకోకుండా కార్మిక వర్గం, అదే రకంగా కార్మిక చట్టాలని, అదే రకంగా కార్మిక అధికారులను దిష్టిబొమ్మలుగా మార్చడానికి ఉపయోగపడేటువంటి చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని 4 నిబంధనలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఈరోజు ఉద్యమంలో కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి CIT తరపున మేము కోరుతున్నాం.